తెలంగాణలో 6 గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక గ్యారంటీని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్ల మొత్తాన్ని పెంచాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 6 గ్యారంటీల్లో భాగంగా ప్రకటించిన ఈ హామీని వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అమలు చేయాలన్న లక్ష్యంతో కార్యాచరణ సాగుతోంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా వివిధ వర్గాలకు అందుతున్న పింఛన్లను పెంచేందుకు సాధ్య అసాధ్యాలపై అధికారులు సమీక్షలు చేస్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే పెంపు అమలు చేయాలన్న ఆలోచనలపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో పింఛన్ల కోసం 2025-26 బడ్జెట్లో సుమారు 11,635 కోట్ల రూపాయలు కేటాయించారు. లబ్ధిదారుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే ఎన్నికల హామీల ప్రకారం అన్ని పింఛన్లు పెంచిన పరిస్థితిలో వార్షిక వ్యయం దాదాపు 22,000 కోట్ల రూపాయల వరకు చేరే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఈ భారాన్ని బడ్జెట్లో ఎలా సమతుల్యం చేయాలి అన్న అంశంపై ఆర్థిక శాఖ విస్తృతంగా లెక్కలు వేస్తోంది. పెన్షన్లను ఎంతమేర పెంచాలన్న విషయంపై ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం అందుతున్న మొత్తానికి 500 రూపాయలు పెంచాలా లేక 1000 రూపాయల వరకు పెంచాలా అన్న అంశంపై లోతైన చర్చ సాగుతోంది. నిజానికి ఎన్నికల హామీలో భాగంగా 2,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచుతామని హామీనిచ్చారు. అయితే ఒకేసారి పూర్తి స్థాయిలో పెంపు సాధ్యం కాకపోతే దశల వారీగా అమలు చేయాలన్న ఆలోచన కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఆర్థిక పరిస్థితులను బేరుజు వేసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులకు నెలకు 2,016 రూపాయల చొప్పున పింఛన్ అందిస్తున్నారు. దివ్యాంగులకు నెలకు 4,016 రూపాయలు చెల్లిస్తున్నారు. డయాలసిస్ రోగులకు సహా ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పింఛన్లు అమలులో ఉన్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం సాధారణ పింఛన్లను 4,000 రూపాయలకు, దివ్యాంగుల పింఛన్ను 6,000 రూపాయలకు పెంచాల్సి ఉంది. బోగస్ పింఛన్లను అడ్డుకునేందుకు ఆధార్ సీడింగ్, బయోమెట్రిక్ విధానాలను మరింత కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా ఆదా అయ్యే నిధులను పెరిగిన పింఛన్లకు వినియోగించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇటీవల కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన నేపథ్యంలో కొత్తగా అర్హత పొందిన వారి నుంచి పింఛన్ దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెరిగిన నిత్యావసర ధరలు, వైద్య ఖర్చుల నేపథ్యంలో పెన్షన్ పెంపు వార్త లబ్ధిదారుల్లో ఆశలను పెంచేస్తోంది. మరి పెన్షన్లు ఎప్పటి నుంచి పెరుగుతాయన్న దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.